అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటా అని అనుకుంటున్నారా? అదో ఈరోజు చూడండి సీతారాం పండ్లు దండిగా అయితే ఉన్నాయి మా ఇంట్లో. ఎందుకంటే మా ఆయన తెచ్చినాడు కాబట్టి. ఎక్కడి నుంచి తెచ్చినాడో అడిగి కనుక్కుందాము. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ పండ్లు అంటే. ఫుల్ హ్యాపీ ఇన్ని పండ్లు తెచ్చినందుకు. కానీ ఇవి కాయలంటి పండ్లు అయితే కాదు. ఇంకొచ్చేసి ఇవి ఎట్లా మాగేయాలా ఏమి అనేసి చూద్దామండి, చేద్దాము. అది కూడా బయట ఉందా, తీసుకొని రాలా? బయటే పెడదామా? అమ్ముకొని వస్తాను పోయి పండ్లు. ఏమంత అట్లా వేసినారు దానికి? కొనుక్కుంటావా? నీకే ఫస్ట్ అమ్మేది. ఈ గడ్డితో అయితే ముచ్చి పెడుతున్నాను. వరిగడ్డి అంటారు కదా దీన్ని. అదే ఇది చాలు, ఇంకా ఇంతే చాలు. ఇంకా ఈ ప్లాస్టిక్ దాంట్లోకి అయితే ఈ గడ్డి మొత్తం అయితే ఇట్లా విధంగా అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఈ పండ్లు ఉన్నాయి కదా, అంటే కాయలు, ఈ కాయలు అయితే ఒక్కోటి అయితే ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నాను దాని మీద. ఇట్లా చేసుకున్నామంటే మనకి జల్దీ, అంటే వేడికి జల్దీ మాగుతాయండి పండ్లు అయితే. వాళ్ళిద్దరే. బాగా ఇట్లా తెల్లగా ఉంటే చక్కని మాగుతాయి చూడు. మూడు రోజులకి తీయాలా ఇది? బాలేవు అవి. బాగుండు అవి. ఇది కూడా తిరగలేదు నాకు తెలిసి. మళ్ళీ అవి ఎందుకు తీసి పారేసి పక్కకి పెడితే నాకు తీసి పారేయలేదు అప్పుడు. జారబట్ట కాదా మీరు పోయింది? జారబట్ట పక్కెడతా అంట. చెట్లకి ఎట్లా దండిగా ఉన్నాయి పండ్లు కాయలు. పండక్కైతే అవుతాయి కదా. పండగ లోపలే తెచ్చుకోనా? మళ్ళీ ఇంకొకసారి పోయేస్తే సరిపోతుంది కదా. ఫుల్ అయిపోయి ఇది ఇవన్నీ మాగిన తర్వాత ఒకసారి అమ్ముకొని వచ్చిన పోయి
డబ్బులు దండిగా వస్తాయి. ఎంత 100 రూపాయలు కేజీ అంట పండ్లు ఇవి. ఈ పండు మాత్రం నాకే చూడే, ఇది పండు మాత్రం నాకే, అంటే నేను పైన పెట్టుకుంటుంది ఇది. అత్త ఈ పండు నాకే చూడు. మీరు ఎవరు తినకూడదు అంటావు వాళ్ళు. లేదు లేదు, నేను అంతకంటే ముందే చూస్తాను ఫస్ట్. నిండే గంప. పొద్దునే ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇంకోటి తీసుకురావాలా? చట్నీ చేసినాము, చట్నీలో పెరుగు బాగుంటుందండి. ఫుల్ అండి నిండిపాయ ఇది, వాళ్ళు ఇంకా ఎట్లా? గంప అయితే నిండిపోయింది ఇది మొత్తానికి అయితే. ఇంకా దీని మీద అయితే మనం తెచ్చిన గడ్డితో ఈ విధంగా అయితే నిండా కప్పుకోవాలండి. కప్పిన తర్వాత దాని మీద ఒక గోన్ పట్ట మాదిరిగా వేసేసి చూస్తే 3 రోజులకి ఇవి అయితే మాగిపోయి ఉంటాయండి పండ్లు అయితే. టేస్ట్ సర్లేండి, ఉంటాను, బాయ్.